హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి నేను టైం లేట్ అయింది. ఈరోజు 5:30కి లేచిన, 4కే లేసేటోని. లాస్ట్ 2 days 4కి లేచిన, ఈరోజు 5:30కి లేచిన. ఆన్ చేసిన డ్యూటీ 6కి అనేది, కానీ రైట్స్ అయితే ఏం పర్లేదు. 6:30 వరకు అనేది చూసిన. అది కాక ఈరోజు సాటర్డే కదా, సాటర్డే రైట్స్ లేట్గా ఉంటాయి, మార్నింగ్ ఏముండవు, వీకెండ్ కదా. నా సరేలే అని నా ఫ్రెష్ అప్ అయ్యి సరేలే అని నా తినేసి డైరెక్ట్ 8కి లాగిన్ చేద్దామని అనుకున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 8:20 అనేది అయ్యింది. నా ఇప్పుడు అనేది డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. ఇంకా లాగిన్ చేయలేదు, ఇప్పుడు లాగిన్ చేస్తున్నా. ర్యాపిడో ఓలా అనేది లాగిన్ చేద్దాం. ఏ దాంట్లో రైడ్ వరే అందులో నుంచి అనేది వెళ్దాం మనం. ఇదే అనేం కాదు, 2 అనేది చేసుకుందాం. ఓకే, మరి ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. దానికన్నా ముందు మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేసి మళ్ళీ అన్ని డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. మైలేజ్ ఎంత వస్తుంది, మీ వెహికల్ ఏంటిది, మీ వెహికల్ మైలేజ్ ఎంత వస్తుంది అని. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది కదా, అందుకు చెప్తున్నాను. ఫుల్ డీటెయిల్గానే నేను చెప్తాను. ఒకవేళ వీడియోలో కానీ చెప్పకుంటే ఖచ్చితంగా మీ మెసేజ్ కానీ రిప్లై ఇస్తాను. ఓకే, మరి వీడియో అయితే స్కిప్ చేయకుండానే చూడండి. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది ఆన్ చేద్దాం. ఇంకా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది వేరే వాళ్ళకనేది సజెస్ట్ అవుతుంది, ఎవరికన్నా ఉపయోగపడుతున్నట్టు. అంటే మీరు కూడా హెల్ప్ చేసినట్లే అవుతారు కదా. డీటెయిల్ అనేది వేరే వాళ్ళకి వీడియో అనేది షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అందరూ, వీడియో అనేది చూసేసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేవి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు అనే ఓలా ర్యాపిడో 2 అనేది లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 8:21 అయింది. ఓకే, మరి ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా. ర్యాపిడో ఆన్ చేద్దాం, ఓలా 2 అనేది ఆన్ చేద్దాం. ఓకే, ఓలా ఆన్ అయింది, సారీ ర్యాపిడో ఆన్ అయింది. ఓలా మన యాత్రి అనేది యాప్ తీసేసిన సారికి ఆటోమేటిక్గా ఆఫ్లైన్ అది సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా సైలెంట్లోకి వెళ్తుంది. ఇంకా వెహికల్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. km 319 రూపీస్ అంట. మౌలాలి మల్కాజిగిరి వెళ్ళిపోయింది, చాలా తక్కువ ఇస్తుండు. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు తక్కువే ఉంటుంది ఛార్జింగ్. ఇది మీటర్ కూడా 0 చేసుకుందాం, ఇంకా 0 చేయలేదు. ఓకే, 0 అనేది చేశాను మీటర్ అనేది. ఓకే, 170 రూపీస్ చూపించింది. అల్వాల్ 7 kilometers. ఓకే, మరి ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఈ రైడ్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీటర్ 0 చేశాను, రైడ్ పడింది, వెళ్ళిపోదు. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి 4 బుకింగ్లు అయిపోయినాయి. 1 ర్యాపిడోలో, 3 ఓలాలో. ప్రజెంట్ వచ్చేసి జూబ్లీ బంజారా హిల్స్ సైడ్ ఉన్నాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. 3 రైడ్స్ అయిపోయినాయి. టైం వచ్చేసి 10:50 అయ్యింది. అమౌంట్ వచ్చేసి 600-700 వరకు అయింది. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఫస్ట్ రైడ్ వచ్చేసి 9:13కి ఫస్ట్ రైడ్ ర్యాపిడోలో పడింది. ఇందా చెప్పాను కదా, ఇది ఒకటి పర్నది అని 171 అల్వాల్ అని. అదే ఇదిగోండి, అశోకాలో నుంచి ఇది అల్వాల్ ఇది, కానీ ఇక్కడ జీడిమెట్ల అని చూపిస్తుంది. 7 kilometers, 2 kilometers పికప్, 7 kilometers డ్రాప్. దీనికి వచ్చేసి 171 రూపీస్ అనేది వచ్చింది. 7.04 kilometers ట్రావెల్ చేసాము. 16 minutes అనే టైం పట్టింది. 24 రూపీస్ per kilometer అనేది పడింది మనకి.
సెకండ్ రైడ్ వచ్చేసి అక్కడి నుంచి అల్వాల్ నుంచి ఇంకా మొత్తం ఓలాలోనే. ఇదిగోండి అల్వాల్ నుంచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ డ్రాప్ చేసిన. ఇది వచ్చేసి 18.7 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 46 మినిట్స్ టైం పట్టింది. 253 రూపీస్ అనేది ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 267 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 253 రూపీస్ అనేది మనకు వచ్చింది. సెకండ్ రైడ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్. ఇది వచ్చేసి మనకి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 153 రూపీస్. 6 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 153 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 145 రూపీస్ అనేది మనకి ఇచ్చింది. అదే 7 రూపీస్ కట్ చేసుకుండు. ఇందులో 16 మినిట్స్ టైం పట్టింది. 6 కిలోమీటర్స్కి 6 కాదు, ఇది తక్కువే. 4 కిలోమీటర్స్ ఏమో వెళ్ళినా అంతే, కానీ 6 అని చూపిస్తుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి బంజారా హిల్సే. ఇది వచ్చేసి 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 5 కిలోమీటర్స్ అప్డేట్ చేసిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 150, మనకి ఇచ్చింది వచ్చేసి 157. జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్, అంటే కంపెనీని పే చేసుకుంది. అది మనకు సంబంధం లేదు. మనకి ఎక్స్ట్రా 7 రూపీస్ అనేవి ఇంకా యాడ్ చేసిండు మన దాంట్లో. 14 మినిట్స్ అనే టైం పట్టింది ఆ రైడ్కి. టోటల్ వచ్చేసి 556 రూపీస్ ఓలాలో. ర్యాపిడోలో వచ్చేసి 170 రూపీస్. టోటల్ 700 వరకు అనేది వచ్చింది. 720 అనుకుంటా, 720 వచ్చింది. ఇప్పుడు ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేస్తున్నాను. ర్యాపిడోలో వచ్చేసి ఇన్సెంటివ్ పెట్టిండు 250 రూపీస్ 12 రైడ్స్ అని. ఇదిగోండి 12 రైడ్స్ 250 రూపీస్. 10 నుంచి 10 లోపు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ నైట్ 10 లోపు కంప్లీట్ చేయాలంట. చూద్దాం మరి. దీంట్లో అయితే దాంట్లో తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 47 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 18.4 వచ్చింది ఇప్పటికైతే ప్రెజెంట్కి. అది పెరగచ్చు తగ్గొచ్చు చెప్పలేము. ఎండ్ ఆఫ్ ది డేలో తెలిసిపోతుంది అది ఎంత వచ్చిందా అనేది. ఇప్పటికైతే 3 బుకింగ్స్ పడినాయి. ఒకటేమో స్కిప్ చేసిన, ఇంకా ఒక రైడ్ ఏమో స్కిప్ చేసిన. అది ఎక్కడంటే ఓల్డ్ సిటీ సైడ్ అనుకుంటా పడింది అంతే. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ రైడ్ వచ్చేసి రైడ్ చేద్దాం. ఇంకా ఇది ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేసిన. ఏ దాంట్లోనే పడితే దాంట్లోకనే వెళ్దాం మనం. ఏ దాంట్లో రైడ్ పడితే అందులోకనే వెళ్దాం. నా టెలిగ్రామ్లో వచ్చేసి ఈరోజు సాటర్డే కదా, టెలిగ్రామ్ బుకింగ్స్ అయితే ఏమీ లేవు. అంటే టెలిగ్రామ్ లింక్ పెట్టండి అంటున్నారు. లింక్ అనేది ఏం లేదు నా కాడ. గ్రూప్ లింక్ ఉంటే పెట్టేటోని. నేను రీసెంట్గానే జాయిన్ అయినా, అందుకు. ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ. టెలిగ్రామ్లో కూడా బుకింగ్లు ఏం పడట్లేదు. ఓకే, మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. బాయ్. నెక్స్ట్ రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాం. ఇప్పటికైతే మనకి టైం వచ్చేసి 1:30 అయింది. ఇంకో 3 బుకింగ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. చూపిస్తే చూడండి. టోటల్ వచ్చేసి ఇప్పటికైతే 7 బుకింగ్స్ అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 1200 వరకు అయింది 7 బుకింగ్స్కి. చిన్నవే పడుతున్నాయి, అన్నీ లాంగ్ ఏం పడట్లేదు. చూపిస్తే చూడండి. పేమెంట్ అయితే తక్కువ ఇస్తుండు, కానీ అయినా అట్లా యాక్సెప్ట్ చేస్తున్నా. ట్రాఫిక్ కూడా అంతగా ఏం లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అయితే ఏం లేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. ఇంకా చూడాలి. ఇప్పుడైతే చూపిస్తే చూడండి 3 బుకింగ్లు. ఇదిగోండి 1:14కి బుకింగ్ పడినది. హాఫ్ అన్ అవర్ గ్యాప్ పడినది, బుకింగ్ పడలేదు. బంజారా హిల్స్ నుంచి అమీర్పేట్ మెట్రో స్టేషన్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 133 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 6 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 125 రూపీస్ అనే మనకి ఇచ్చింది అమౌంట్. టైం 4.2 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ అనే టైం పట్టింది మనకి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్. ఇది ఎస్ఆర్ నగర్ లోపల నుంచి, కానీ ఇక్కడ అమీర్పేట అని చూపిస్తుంది. పద్మరావు నగర్ ఇది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేసిన. దీనికి వచ్చేసి 191 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 10 రూపీస్ అనే జిఎస్టీ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి
181 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. 11 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 32 minutes అనే టైం పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కోంపల్లి వన్నట్ డైరెక్ట్. దీనికి వచ్చేసి 192 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. దాంట్లో నుంచి 10 రూపీస్ అనే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 180 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 38 minutes అనే టైం పట్టింది. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కోంపల్లి డ్రాప్. ఇప్పటికే టోటల్ వచ్చేసి ఓలాలో 6 రైళ్ళు 1046 రూపాయలు అయినాయి. నెక్స్ట్ ర్యాపిడోలో ఒక రైడ్ అయిపోయింది అంతే. మార్నింగ్ 171, టోటల్ వచ్చేసి 1200 వరకు అయింది ఇప్పటికి అమౌంట్. టైం వచ్చేసి 1:30 అయ్యింది. ఇంకా ఇప్పుడు అనేది లంచ్ చేసేసి 3కి అనేది లాగిన్ చేస్తా. లంచ్ చేసి ఒక ½ an hour అట్లా రెస్ట్ తీసుకొని 3కి అనేది లాగిన్ చేస్తా. 3కి లాగిన్ చేసి ఏ బుకింగ్ పడితే అప్పుడు అది అనేది యాక్సెప్ట్ చేద్దాం. చూద్దాం మరి ఈరోజు మనకి ఎర్నింగ్ ఎట్లుంటుంది అనేది. ఓలా ర్యాపిడోలో అయితే బుకింగ్ పడుతుంది, కానీ వెంటనే మనం యాక్సెప్ట్ చేసేసరికి యూ మిస్ దిస్ ఆర్డర్ అని చూపిస్తుంది. అట్లుంది ర్యాపిడో సంగతి ప్రజెంట్ అయితే ఈరోజు. ఓకే మరి అయితే సరే, మరి మళ్ళీ అనేది చూద్దాం ఈ రైడ్ అనేది అయిపోయాక. సరే ఈ రైడ్ అయిపోయినాక అంటున్నా. ఇప్పుడు లంచ్ చేసేసి మళ్ళీ అనేది చెప్తా. మళ్ళీ 3కి అనేది లాగిన్ చేస్తా కదా, అప్పుడనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే బాయ్. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. 3కి లాగిన్ అవుతా అని చెప్పాను కదా, 3కి కాలేదు, పడుకున్నాను, నిద్ర వచ్చింది. 5కి అనేది లాగిన్ అయినా. 5కి అనేది లాగిన్ అయితే ఇప్పటికైతే 2 రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 600 వరకు అయింది అంతే. 2 రైడ్సే కంప్లీట్ అయినాయి. 5, 6, 7, ఇప్పుడు 7 అవుతుంది టైము. 2 hours 700 అమౌంట్ అనేది అయింది. చూపిస్తా చూడండి. అమౌంట్ రైడ్లు అయితే ఫుల్గా ఉన్నాయి, కానీ ఎందుకు ఈరోజు సర్జ్ అసలు ఎవరికి పడట్లేదు. సర్జ్ బుకింగ్స్ మొన్నటి వరకు ఫుల్ సర్జ్ బుకింగ్స్ పడేవి, గ్రూపులలో ఫోటోలు వచ్చేవి, కానీ ఈరోజు ఎందుకో సర్జ్ బుకింగ్స్ అనేది లేదు, ఒకటి పడలే. చూపిస్తా చూడండి. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 8 బుకింగ్స్ అయినాయి ఇప్పటికైతే ప్రజెంట్కి. 1688 రూపాయలు అయింది టోటల్. 5కి అనేది లాగిన్ అయినా. 450కే లాగిన్ అయినా, కానీ నా రైడ్ జంప్ పడలేదు. 520కి ఒక రైడ్ అనేది పడింది, 20 కిలోమీటర్. గచ్చిబౌలి 422 రూపీస్ అంట. భరత్ నగర్ మెట్రో స్టేషన్ టీ డాడ్ ఉంది. భరత్ నగర్, నేను సికింద్రాబాద్ కాడ ఉంటే 10 కిలోమీటర్లు. నీ ఫోన్ వస్తుంది ఎవరో. ఇదిగోని 520కి అనేది ఆన్ చేశాను డ్యూటీ. 520కి రైడ్ అనేది పడింది. ఒక రైడ్ పడింది కానీ అది క్యాన్సిల్ అయింది 5కి. ఇది ఇక్కడ బొల్లారం నుంచి సాయినగర్ కోంపల్లి డ్రాపు. ఇది వచ్చేసి 12 కిలోమీటర్స్ అని చూపిస్తుంది, కానీ నేను ట్రావెల్ చేసింది 6 కిలోమీటర్స్. కర్మన్ ఘాట్ అంట, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. 326 రూపాయలు అంట. వద్దు, యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, కానీ 12.7 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. 17 minutes టైం పట్టింది. 200 అనేది అమౌంట్ వచ్చింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 211 రూపీస్. దాంట్లో నుంచి 10 రూపీస్ జిఎస్టీ కట్ అయింది. మనకు వచ్చేసి 200 అనేది మనకి ఇచ్చింది. మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి గుండ్లపోచంపల్లి నుంచి ఇది రాణిగంజ్ మహంకాళి టెంపుల్ కార్ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 441 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. ఓలా దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ కట్ చేసుకుంటూ ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 18 కిలోమీటర్స్. మనకు వచ్చేసి మొత్తం 419 రూపీస్ అనేది మనకు వచ్చింది. టైం వచ్చేసి 1 hour 4 minutes అనేది టైం పట్టింది మనకి. ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 125 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. టోటల్ అమౌంట్ వచ్చేసి 1600 దీంట్లో అయింది. 1680 రూపీస్. దీంట్లో 170 రూపీస్ అయింది ర్యాపిడోలో. ఆన్లోనే పెట్టిన ర్యాపిడో పడుతున్నాయి, కానీ ఎక్కడెక్కడో చేస్తుండ్రు. అంటే 16, 17, 1800 వరకు అయింది. ఇప్పుడు అమౌంట్ అయితే 1900. 120 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 1900 అమౌంట్ అయింది.
చూద్దాం మరి అయితే నెక్స్ట్ బుకింగ్ కోసమైనా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ బుకింగ్ అయిపోయాక అప్డేట్ చేస్తాను మళ్ళీ. ప్రజెంట్ అయితే ఏం బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అనే వస్తుంది ఇందాకటి నుంచి. ఇప్పుడైతే ఇంకో రైడ్ అయిపోయింది. సిఆర్పిఎఫ్ జేబిఎస్ నుంచి సిఆర్పిఎఫ్. టైం వచ్చేసి 9:34 అయింది. బాగా లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే కొంపల్లికి వచ్చేసిన. చూపిస్తే చూడండి. సిఆర్పిఎఫ్ 4 ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. 411 రూపీస్ అనేది ఇచ్చిండు. చూపిస్తే చూడండి. ఇక్కడ వచ్చేసి 24 కిలోమీటర్స్ అని చూపిస్తుంది, కానీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. పికప్ వచ్చేసి 0.1 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 24 కిలోమీటర్స్ చూపిస్తుంది. సిఆర్పిఎఫ్ సికింద్రాబాద్. ఇది వచ్చేసి మనకి 411 రూపీస్ వచ్చింది. పర్ కిలోమీటర్ 17 రూపీస్ పడింది. 57 మినిట్స్ అనే టైం పట్టింది. 1 అవర్ అనే టైం పట్టింది మనకి. ఇప్పుడు అనే టోటల్ ఎర్నింగ్ అనేది చూసుకుందాము. ఈరోజు తక్కువ ఎర్నింగ్. ఇది ఎవరో పర్ఫార్మెన్స్ రేటింగ్ 1 ఇచ్చిండు. అందుకే వాడు ఒక్క కస్టమర్ 1 ఇచ్చేసరికి 4.3కి రెడ్ కలర్లో ఇచ్చిండు. బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని. ఇంప్రూవ్ యువర్ రేటింగ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంట. ఇందాక ఇదిగోండి, లెస్ ఆర్డర్స్ అండ్ లో ఎర్నింగ్, నో క్యాన్సిలేషన్స్ ఫీజ్ అంట. జస్ట్ ఒక్క ఇట్లుంది. మన వెహికల్ పెట్టుకొని మనల్నే బెదిరిస్తుంది. ఇట్లుంది నీ పర్ఫార్మెన్స్ అని. సరేలేండి, వదిలేయండి, చూద్దాం ఉన్నా రేపు. ఇప్పుడు వచ్చేసి కౌంట్ చేసుకుందాం టోటల్ ఎంత అయిందో. ఓలా ర్యాపిడోలో వచ్చేసి 582 రూపీస్ అయింది. ప్లస్ ఓలాలో వచ్చేసి టెలిగ్రామ్లో వచ్చేసి ఏం బుకింగ్స్ ఏం తీసుకోలేదు, ఏం పర్లేదు, తక్కువ మనకు దగ్గరలో అయితే ఏం పర్లేదు. ఓలాలో వచ్చేసి 1689 రూపాయలు అయింది. 89 ఇవన్నీ టోటల్ వచ్చేసి 2271 రూపాయలు అనేది అయింది ఈరోజు ఎర్నింగ్. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగామంటే 162 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. డివైడెడ్ బై 162 పర్ కిలోమీటర్ వచ్చేసి 14 రూపాయలు అనేది పడింది మనకి. నెక్స్ట్ మైలేజ్ ఎంతనో చూసుకుందాం. అంటే 1000 రూపాయలు పోయింది. అంటే 1200 ప్రాఫిట్ ఈరోజు. ₹950 వరకు అనేది అయ్యింది. 162 డివైడెడ్ బై 17.2 ₹940 రూపాయలు అనేది డీజిల్ పోయింది మనకు వచ్చిన దాంట్లో. 941 ఎర్నింగ్ ఎంత మైనస్ ఇదిగోండి 1330 రూపాయలు అనేది అయింది ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి. 1330 రూపాయలు. టోటల్ రైడ్స్ వచ్చేసి ఇది 8 అందులో 2 10 రైడ్స్ అనేది చేసాము. 1330 రూపాయలు అనేది మిగిలింది. నిన్నటికి ఈరోజుకి చాలా తక్కువ. ఇది మరి అయితే ఈరోజు ఎర్నింగ్ అయితే ఇది. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి అనేది. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ బుకింగ్ వచ్చేసి టెలిగ్రామ్ లింకులు అడుగుతున్నారు. అవి అయితే నాకు ఆ లింకులు అయితే ఏం లేవు. అది మరి అయితే ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ మంత్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే కాదు, అందరూ ఇది వెహికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ చెప్పండి అంటున్నారు. అవి వచ్చేసి నేను ఎవ్రీ మంత్ అనేది
లాస్ట్ మంత్ చేసింది ఈ మంత్ ఫస్ట్లో ఎంత ఖర్చు అయింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది ఇన్కము అనేది నేను చెప్తున్నాను ప్రతి మంత్. ఒకవేళ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేదా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కానీ ఉంటే ఆ వీడియో అనేది చూడండి. ఒకవేళ మీకు ఈ మంత్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది అనేది. మంత్ మొత్తం కలిపి మనకి ఎంత మిగిలింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది, కార్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ టోటల్ ఓవరాల్ మొత్తం మెయింటెనెన్స్ పోగా మనకి ఎంత మిగిలింది అనేది డీటెయిల్గానే చెప్తున్నాను. నేను ఆల్రెడీ బుక్లో రాసుకుంటున్నాను, మొత్తం బుక్లో రాసుకుంటున్నాను. ఆ బుక్ చూపిస్తే చూడండి, ఇదిగోండి బుక్. ఈ బుక్లోనే మొత్తం టోటల్ అనేది నేను రాసుకుంటున్నాను. ఏ రోజు ఎంత ఖర్చు అయింది, మనకి ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అనేది, ఎంత డీజిల్ పోయింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ర్యాపిడోలో ఓలాల్లో ఎంత పే చేస్తున్నాము అనేది మొత్తం అనేది రాసుకుంటున్నాను. అది మరి అయితే మీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మంత్ ఎండ్లో పెట్టిన వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నా వీడియోస్ అని మిస్ కాకుండా కూడా చూస్తారండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ.